హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అద్దరిపోయే రుచులు. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై. కానీ దీని స్పెషల్ ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. చేద్దామా మరి? ఇంగ్రీడియంట్స్ ఇంత సింపుల్ అనమాట. పసుపు, ఉప్పు, కారం ఉండే, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ. ఇది కాకుండా చికెన్ మసాలా. ఒక బౌల్లోకి 1/2 kg చికెన్ కడిగి నీట్గా ఉప్పేసి కడగండి. వీలైతే 1 స్పూన్ వెనిగర్ వేయండి చెప్పాను కదా. దీంట్లోకి పసుపు మొత్తం వేసేస్తున్నాను. 1/2 kg చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు తీసుకున్నాను. దాంట్లో సగమే వేస్తున్నాను, మొత్తం వేయట్లేను. కారం కూడా అంతే. ఇది 1.5 టీ స్పూన్ కారము, సగం వేస్తున్నాను, మిగతాది తర్వాత వేస్తాను వేరే రకంగా. దీన్ని మంచిగా ఇట్లా కలుపుకుందాము. ఉప్పు, పసుపు, కారం చికెన్కి పడితే ఫస్ట్ ఇలా పచ్చి చికెన్కి పెడితే కనుక మ్యారినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ ముక్క టేస్ట్ అదిరిపోతుంది. బస్ పెంక తీసుకున్నాను. ముందు మిరపకాయలు ఒక 2-3 మిరపకాయలు, మీ ఇంట్లో ఏ మిరపకాయలు ఉంటే ఆ మిరపకాయలు వేయండి. చికెన్ మసాలా మనకి 1/2 kgకి ఇది. జస్ట్ ఒక 3 యాలక్కాయలు, ఒక్క నల్ల యాలక, 5-6 లవంగాలు, చిన్న చిన్న 2-3 దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, కొద్దిగా షాజీరా, కొద్దిగా కస్తూరి మేతి. బాగుంటుంది ఇట్లాగా. అండ్ ఇందులో ఇంకా పడాల్సినవి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 మిరియాలు. ఇది మీకు రెగ్యులర్ చికెన్ మసాలా. మంచిగా ఒక 2 minutes. మిరపకాయ వేగిందంటే అన్నీ వేగినట్టే. దీన్ని పక్కకు పెట్టేసి గ్రైండ్ చేసుకొద్దాం. ఇదిగోండి, మంచిగా ఫ్రైకి సరిపోను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇదిగోండి, ఉల్లిపాయలు వేసేస్తున్నా. మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నా. ఈసారి మనకి గ్రేవీ ఎక్కువ కోసం ఉల్లిపాయ ఎక్కువ తీసుకున్నా. మామూలుగా అయితే నేను ఇంత ఉల్లిపాయ వేయను. కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా ఆనియన్స్లోనే. ఈ 2 కలిపి వేగనిద్దాం. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్. ఉల్లిపాయ వేగాలి ఈసారి, మనకి ఇది కూడా వేగాలి. అండ్ పచ్చిమిర్చి కూడా 3-4 ఇట్లా చిన్న చిన్న ముక్కలు, అంటే పేస్ట్ అయిపోయేటట్టు అనమాట. బై ద ఎండ్ ఆఫ్ ద కర్రీ పచ్చిమిర్చి కూడా కనిపించద్దు నాకు ఈసారి. ఈ వెరైటీ ఇలా. మామూలుగా అయితే లాస్ట్లో వేస్తా. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూసారా. 2 minutes అయింది ఉల్లిపాయలు వేసి. ఇప్పటిదాకా మనకి ఇది మ్యారినేట్ అయితేనే వస్తుంది. చికెన్ కలిపేసాను. ఫుల్ వేడెక్కింది కదా, దీంట్లోంచి వాటర్ బయటికి రావడం నాకు కావాలి, అందుకని సిమ్ చేశాను. సిమ్ చేసినప్పుడు మాత్రమే వాటర్ బయటకు వస్తుంది. మూత పెట్టేస్తున్నా. ఒక 5-6 నిమిషాల పాటు ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద వాటర్ బయటకు వచ్చేంత వరకు చికెన్ని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం ఉప్పు, కారం, పసుపుతో ఉడకనేస్తున్నా. జస్ట్ 2 minutes అయింది మూత పెట్టి. మధ్యలో మూత తీస్తున్నా. ఇదిగోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్. పెరిగేయండి. ముక్క లోపల స్మూత్ అవుతుంది, బయట పిచ్చ కలర్ వస్తుంది, డార్క్ బ్రౌన్ షేడ్ వస్తుంది చూసారా మనకి, అది వస్తుంది. అండ్ మన మసాలాలో ఇందాక నూరుకున్న మసాలా అవ్వచ్చు, నేను ఆల్రెడీ వాడుతున్న ఈ ట్రిక్ మసాలా అవ్వచ్చు, ఇట్లా పోసుకున్నా నేను. ఇది చిన్న టీ స్పూను, 1/2 టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను. కొంచెము మళ్ళీ తర్వాత కూడా వేస్తా. ఇదేంటంటే ముక్కకు పట్టడానికి వేస్తున్నా. మీరు కూడా నూరుకుంటారు కదా, దానిలో సగం ఇప్పుడు వేయండి పెరుగుతో పాటు. పెరుగు వల్ల 1 సాఫ్ట్ వస్తుంది, 2 కలర్ వస్తుంది, 3 నీసు వాసన ఎగిరిపోతుంది. అసలు చికెన్కి చికెన్ స్మెల్ ఉండదు, ఒక అద్భుతమైన ఫ్లేవర్ ఉంటుంది. అండ్ 4 ఇంకోటి కూడా ఉంది. ఈ పెరుగు వెళ్ళి చికెన్లో ఉన్న వాటర్ని కూడా గుంజుకొస్తుంది బయటికి. ఇన్ని ఉన్నాయి అడ్వాంటేజెస్. సో నాకు ఇప్పుడు వాటర్తోనే ప్రాబ్లం లేదు, మంచి వాటర్ వస్తుంది. ఇంకొక 6-7 నిమిషాలు కూడా ఉంచుతా. ఆల్రెడీ 2 అయింది, ఇంకొక 7-8 నిమిషాలు. సో రెడీ. నేను చెప్పానా, వేగటానికి రెడీగా అవుతుంది. 10 నిమిషాలు, దాదాపు 12 నిమిషాల నుంచి మూత పెట్టి ఉందండి. అంటే 70 to 80% ఉడికిపోయింది. ఇంకొక 30%. చికెన్ ఫ్రైకి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కొట్టిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఈవెన్ కర్రీకి కూడా. అప్పుడే మనకు కావాల్సిన కలర్ వస్తుంది. ఇప్పుడు నేను మిగతా ఉప్పు సగమే వేసినాం కదా ఉప్పు, అందులోనేమో ఎండుమిరపకాయల కారం అది వేసాను. మీరు ఆ పొడేస్తే కనుక ఇది వేయకండి. నేను ట్రిక్ మసాలా వేస్తున్నా కదా, అందుకని మళ్ళీ కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నలిగిపోవాలి, ఒదిగిపోవాలి అని చెప్పాను కదా, అయిపోయినాయి. కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను. ఫైనల్గా కొంచెం ఒక 1/4 టీ స్పూన్ జస్ట్ ఫ్లేవర్కి కలిపేసి. ఇప్పుడు దీన్ని మీరు ఎంత డీప్ ఫ్రై చేస్తారనేది మీ ఇష్టం. మీ మొక్క ఉడికిన దాని ఇష్టం. మీడియం ఫ్లేమ్లో ఉంది ఇప్పటిదాకా. దీన్ని ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేస్తా, మూత పెట్టకుండా. కొత్తిమీర మసాలాలతో అన్నిటితో సహా ఫ్రై అయితే ఆ రుచే వేరు. అండ్ ఈ టైంలో ఒకటే క్యాప్సికం, ఎక్కువద్దు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఉల్లికాడలు
జస్ట్ నేను ఫ్లేవర్ కోసం వేసాను, మీరు వేయాలని రూల్ ఏం లేదు, ఉంటే వేయండి బాగుంటుంది. క్యాప్సికమ్ వేసాక జస్ట్ 1 మినిట్ అండి సిమ్లోనే ఉంచిన నేను, ఎందుకంటే నాకు ఇంతకంటే కలర్ డీప్ ఫ్రై ఇష్టం లేదు. ఇది చాలు. క్యాప్సికమ్ కోసం మూత పెట్టిన. అయిపోయిందో, బంద్ చేస్తున్నా. అంత సంతోషంగా అనిపిస్తుందో పర్ఫెక్ట్గా పక్కాగా ఒక పనిని కంప్లీట్ చేస్తే. మనకి ఎనర్జీ ఇదేనండి. అన్ని పనులు అన్నిసార్లు చేయలేం. ప్రతిరోజు ఉండే పని, అందరినీ సాటిస్ఫై చేసే పని, మనకి తృప్తిని మిగిల్చే పని వంట. వంటని ఒక పనిష్మెంట్ లాగా భావించి చేసేవాళ్ళు లైఫ్లో చాలా కోల్పోతున్నారు. అరే వాళ్ళకి అది దాని టేస్ట్ దొరకట్లేదు, ఆ చేసే దానిలో ఉన్న మజా దొరికితే బాగుండు, చెప్తే బాగుండు అని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు. చేస్తారా మరి? క్యాప్సికము స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోయినా చేయండి. ఉండనా మరి? మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.